మీ జీవితాన్ని మార్చే 10 మంచి అలవాట్లు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీ జీవితాన్ని యథార్థంగా మార్చగలిగే వాటి గురించి మాట్లాడబోతున్నాం. అలవాట్లు మన రోజువారీ ఎంపికలు మనం ఎవరో రూపొందిస్తాయి మరియు సానుకూల అలవాట్లను అవలంబించడం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని, మీ ఉత్పాదకతను పెంచుకోవాలని లేదా మీ మానసిక శ్రేయస్సును మెరుగుపరచుకోవాలని చూస్తున్న సరైన అలవాట్లు అన్ని తేడాలను కలిగిస్తాయి. కాబట్టి మీ జీవితాన్ని మార్చగల 10 మంచి అలవాట్లలోకి ప్రవేశిద్దాం. నంబర్ 1. ఉదయం దినచర్యతో మీ రోజును ప్రారంభించండి. స్థిరమైన మార్నింగ్ రొటీన్ రోజుకి సానుకూల స్వరాన్ని సెట్ చేస్తుంది. ఇది వ్యాయామం, ధ్యానం లేదా మీ రోజును ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక కప్పు కాఫీని ఆస్వాదించిన రొటీన్ చేయడం దృష్టి మరియు ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒకే సమయంలో మేల్కొలపడానికి ప్రయత్నించండి. 10 నుంచి 15 వరకు నిమిషాలు సాగదీయడం లేదా చదవడం మరియు రోజు కోసం మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఈ దినచర్యను ఏర్పరచుకోవడం వలన మీరు మరింత నియంత్రణలో మరియు శక్తిని పొందగలరు. నంబర్ 2. హైడ్రేటెడ్గా ఉండండి. తగినంత నీరు త్రాగడం వల్ల మీ మానసిక స్థితి పెరుగుతుంది మరియు మీ ఏకాగ్రత మెరుగుపడుతుందని మీకు తెలుసా? మా బిజీ లైఫ్లో హైడ్రేషన్ని పట్టించుకోవడం చాలా సులభం, కానీ హైడ్రేటెడ్గా ఉండటం మీ మొత్తం ఆరోగ్యానికి కీలకం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు కావాలని లక్ష్యంగా పెట్టుకోండి మరియు రిమైండర్గా మీతో పునర్వినియోగపరచదగిన వాటర్ బాటిల్ను ఉంచుకోండి. నీరు త్రాగడం శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు మానసిక స్పష్టతతో కూడా సహాయపడుతుంది. కృతజ్ఞత పాటించండి. మీరు కృతజ్ఞతతో ఉన్న వాటిని ప్రతిబింబించడానికి ప్రతిరోజు సమయాన్ని వెచ్చించడం మీ ఆలోచన విధానాన్ని మార్చగలదు. మీరు కృతజ్ఞతా పత్రికను ప్రారంభించవచ్చు. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలను వ్రాసి ఉండవచ్చు. ఈ సాధారణ అలవాటు మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడుతుంది. తద్వారా మీరు సంతోషంగా మరియు తక్కువ ఒత్తిడికి గురవుతారు. కృతజ్ఞత మీ వద్ద ఉన్న దాని పట్ల ఎక్కువ ప్రశంసలను పెంపొందించగలదని గుర్తుంచుకోండి. ఇది మరింత సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తుంది. నంబర్ 4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం అంటే ప్రతిరోజు గంటల తరబడి జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. వాకింగ్, డాన్స్ లేదా యోగా ఏదైనా మీరు ఇష్టపడే కార్యాచరణను కనుగొనండి మరియు క్రమం తప్పకుండా చేయాలనే లక్ష్యంతో ఉండండి. 30 నిమిషాల రోజువారీ నడక కూడా మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంలో గణనీయమైన మార్పును కలిగిస్తుంది. వ్యాయామం సహజ మానసిక స్థితిని పెంచే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది మరియు నిద్ర విధానాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. నంబర్ 5. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. మన వేగవంతమైన ప్రపంచంలో నిద్ర తరచుగా వెనుక సీటు తీసుకుంటుంది. అయితే మొత్తం శ్రేయస్సు కోసం నాణ్యమైన నిద్రను పొందడం చాలా అవసరం. ప్రతి రాత్రి 7 నుంచి 9 వరకు గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి. నిద్రను మెరుగుపరచడానికి నిద్రవేళ దినచర్యను ఏర్పాటు చేసుకోండి. మీ పడక గదిని చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉంచండి మరియు పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. మంచి నిద్ర ఏకాగ్రత, నిర్ణయం తీసుకోవడం మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా లేదా అతిగా వీక్షించే షోల ద్వారా గంటల తరబడి స్క్రోలింగ్ చేయడం సులభం. మీకు ఇష్టమైన సిరీస్ను ఆస్వాదించడంలో తప్పు ఏమీ లేనప్పటికీ పరిమితులను సెట్ చేయడం ముఖ్యం. ఎక్కువ స్క్రీన్ సమయం మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, నిద్రకు భంగం కలిగిస్తుంది మరియు ఆందోళన భావాలకు దారితీస్తుంది. మరింత అర్థవంతమైన పరస్పర చర్యలు మరియు అనుభవాలను ప్రోత్సహించడానికి భోజన సమయంలో స్క్రీన్లు లేదా పడుకునే 1 గంట ముందు వంటి నిర్దిష్ట సరిహద్దులను సెట్ చేయండి. నంబర్ 7. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. నిరంతరం నేర్చుకోవడం మీ మెదడును నిమగ్నమై ఉంచుతుంది మరియు మీ పరిధులను విస్తరిస్తుంది. పుస్తకాన్ని చదవడం, కొత్త అంశాన్ని అన్వేషించడం లేదా కొత్త నైపుణ్యాన్ని సంపాదించడం వంటివి ప్రతిరోజు కొత్తది నేర్చుకోవడానికి మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. ఇది అధికంగా ఉండవలసిన అవసరం లేదు. రోజుకు 15 నిమిషాలు చదవడం లేదా పజిల్ను పరిష్కరించడం కూడా తేడాను కలిగిస్తుంది. ఇది మీ మనస్సును పదునుగా ఉంచుతుంది మరియు వ్యక్తిగత వృద్ధికి దారితీస్తుంది. నంబర్ 8. మైండ్ఫుల్నెస్ లేదా మెడిటేషన్ సాధన చేయండి. మీ దినచర్యలో సంపూర్ణత లేదా ధ్యానాన్ని చేర్చడం వలన ఒత్తిడి మరియు ఆందోళనను గణనీయంగా తగ్గించవచ్చు. కేవలం 5 నుంచి 10 వరకు నిమిషాల లోతైన శ్వాస లేదా గైడెడ్ ధ్యానం కూడా మీ దృష్టిని మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా పడుకునే ముందు సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. బుద్ధిపూర్వకంగా మరియు క్షణంలో ఉండటానికి వాస్తవిక లక్ష్యాలను సెట్ చేయండి. స్పష్టమైన, సాధించగల లక్ష్యాలను కలిగి ఉండటం వలన మీరు ప్రేరణ మరియు ఏకాగ్రతతో ఉండడానికి సహాయపడుతుంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను చిన్న, నిర్వహించదగిన దశలుగా విభజించండి. స్మార్ట్ ప్రమాణాలను ఉపయోగించండి. మీ లక్ష్యాలు నిర్దిష్టమైనవి, కొలవదగనవి, సాధించదగనవి, సంబంధితమైనవి మరియు సమయానుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఈ విధానం మీ పురోగతిని ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది మరియు మీరు ఎల్లప్పుడూ సానుకూల దిశలో ముందుకు సాగుతున్నారని నిర్ధారిస్తుంది. నంబర్ 10. సానుకూల వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టండి. మీరు సమయాన్ని వెచ్చించే వ్యక్తులు మీ మనస్తత్వం మరియు శక్తి స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేయవచ్చు. మీ ఉత్తమ వ్యక్తిగా ఉండటానికి మిమ్మల్ని ప్రేరేపించే సానుకూల, సహాయక వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టండి. ప్రతికూల ప్రభావాలు మీ ప్రేరణను హరించి నిరుత్సాహానికి దారితీస్తాయి. మీ సామాజిక వృత్తాన్ని గుర్తుంచుకోండి మరియు మీ ఆనందం మరియు పెరుగుదలను పెంచే సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఫైనల్గా
ఈ 10 అలవాట్లు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వాటిని మీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల కాలక్రమేణా జీవితంలో గణనీయమైన మార్పులకు దారితీయవచ్చు. 1 లేదా 2 అలవాట్లతో ప్రారంభించండి మరియు మీరు సుఖంగా ఉన్నందున క్రమంగా మరిన్నింటిని జోడించండి. గుర్తుంచుకోండి, ఇది పురోగతికి సంబంధించినది, పరిపూర్ణత కాదు. ఈ సానుకూల మార్పులకు కట్టుబడి మీరు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత సంతృప్తికరమైన జీవితాన్ని ధన్యవాదాలు. మీకు ఈ వీడియో సహాయకరంగా అనిపిస్తే ఈ చిట్కాల నుండి ప్రయోజనం పొందగల స్నేహితులతో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు పరివర్తన వైపు మొదటి అడుగులు వేయండి మరియు ఈ చిన్న మార్పులు ఉజ్వల భవిష్యత్తుకు ఎలా దారితీస్తాయో మీరు ఆశ్చర్యపోతారు. ఇంకొక విషయం మిగిలి ఉంది. మా ఛానల్ కంటెంట్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ వంటి 3 భాషలలో అందుబాటులో ఉంటుంది.